దేశంలోనే కాదు దునియా మొత్తం మీదున్న కోట్ల మంది హిందువులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అంతా రెడీ అయిపోయింది. జనవరి 22 తారీఖు నాడు అంగరంగ వైభవంగా గుడిని తెరవంగానే రాముని దర్శనం చేసుకుందామని మస్తు మంది మనసులో కోరుకుంటున్నారు. ఈ గుడి ఓపెనింగ్ కు దేశంలో పేరెళ్ళిన మస్తు మందికి ఆహ్వానాలు పంపుతారట గూడోళ్ళు. సినిమా, ఆటలు ఇట్లా అన్ని రంగాల తోపులను తీరిక చేసుకొని రమ్మంటున్నారట. అట్లా మన సౌత్ కెళ్ళి చిరంజీవి, రజనీకాంత్, ధనుష్, మోహన్ లాల్, కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇంకా కొందరికి ఆహ్వానం అందిందట. ఇలే కాకుండా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ఇట్లా మస్తు మంది బాలీవుడ్ స్టార్లకు ఇంకా మస్తు మంది సెలబ్రిటీలకు కూడా పిలుపు అందింది. ఇక ఈ స్టార్ల వెలుగుతోనే అయ్యాలి ఇంకెంత జిగేలు ఉంటుందో అయోధ్యలో. ఇంకో దిక్కు రాముని చూడాలని ఏడేడికెళ్ళి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి అందరికీ సౌలత్ చేసేందుకు గుడి ఓపెనింగ్ అయిన ఫస్ట్ 100 రోజులు 1000 స్పెషల్ రైళ్లు అయోధ్యకు నడిపిస్తారట. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, నాగపూర్, లక్నో, జమ్మూ ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళి రైళ్లు నడుస్తాయట. వచ్చిపోయేటోళ్ళ రద్దీని బట్టి ఈ రైలుని ఇంకింత పెంచే ఆలోచన కూడా చేస్తామని చెప్తున్నాడు ఆఫీసర్లు. అంతేకాకుండా అంతమంది భక్తుల తాకిడిని తట్టుకునే తీరు అయోధ్య రైల్వే స్టేషన్ మంచిగా చేసి సౌలతులు పెంచిరట కూడా. ఇంత కాదనుకున్నా తక్కువ రోజుకో 50,000 మంది దాకా రాకపోకలు ఉంటాయని అందాజేసిరట. మొత్తానికి జనవరి 22కెళ్ళి జాతర చాలే పోర్రింగా.